ప్రజలకు సుపరిపాలన అందించడమే పరిపాలకుల కర్తవ్యం. 2024లో వైసీపీ పాలనకు అంతం పలికి టీడీపీ ప్రభుత్వంలో సుపరిపాలన అందిస్తామని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ అద్బుల్ అజీజ్. గతంలో అరాచక పాలన నుంచి విముక్తి కలిగించేందుకు ఎలా అయితే యేసుప్రభు భూమిపై అవతరించారో అదే మాదిరిగా ఈ వైసీపీ నియంత్రిత పాలన నుంచి ప్రజలను రక్షించేందుకు త్వరలో టీడీపీ ప్రభుత్వం రానుందని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు అద్బుల్ అజీజ్తో కలిసి మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి దంపతులు సందర్శించారు. చర్చిలోకి వచ్చిన వారిని చర్చి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. శాలువాతో పూలమాలతో సత్కరించారు. అద్బుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం అల్లకల్లోలమై ఇబ్బందులు పడుతున్న సమయంలో శాంతి స్వరూపుడైన యేసుప్రభు జన్మించారని అన్నారు. సంయుక్త మానవాళిక సుపరిపాలన అందించిన సన్మార్గంలో ప్రజలు నడిపేలా యేసు బాటలు వేశారని తెలిపారు. ఓకే. చేసుకోవడానికి మనసు రాలేదు. అందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పండుగ ప్రపంచం యావత్తు దాదాపు 200 దేశాలకు పైగా ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకలను అతి ఘనంగా చేసుకుంటుంటారు. 200 దేశాలే కాదు, మిగిలిన దేశాల్లో కూడా పార్షియల్గా యాక్చువల్గా ఈ యొక్క క్రిస్మస్ యొక్క వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. 200 సంవత్సరాలకు పైగా ఈ భూప్రపంచం మీద పరిపాలకుల యొక్క అరాచకాలను ప్రజలు పడే ఇబ్బందులను వాటి నుంచి విముక్తి చేయటానికి సుపరిపాలన కోసంగా ఆ రోజు దైవదూతగా క్రీస్తు రావటం జరిగింది. అది డిసెంబర్ 20వ తేదీ. దాన్నే ఆయన జన్మదినాన్ని మనం క్రిస్మస్గా యావత్ ప్రపంచం ఈరోజు చేసుకుంటుంది. బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఒక పరిపాలకుడు ప్రజలకు ఎలాంటి పరిపాలన ఇవ్వాలా, ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే ఏం చేయాలనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చాను. బిషప్ గారి యొక్క వారు చెప్పే ప్రతి వాక్యాన్ని యాక్చువల్గా నేను చాలా సునిశ్చితంగా పరిశీలించడం, దాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. ప్రతి వాక్యంలోనూ ప్రజలకు సుపరిపాలన ఇవ్వటమే పరిపాలకుడి యొక్క బాధ్యత అని చాలా చక్కగా బైబిల్లో వివరించారు. ఈరోజు మన దేశానికి మహాత్మా గాంధీ స్వాతంత్రం తెప్పించింది కూడా ఆ శాంతి మార్గంలోనే. ఖచ్చితంగా ఏదైతే నిన్న బిషప్ గారు తన బైబిల్ వాక్యాలని అందరికీ తెలియజేశారో దాంట్లో ఉన్న సారాంశం ప్రకారం ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ముందుగా ఈ జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు మరి వారి సతీమణి గారు పాటు తెలుగుదేశం నాయకులందరము ఇక్కడ బిషప్ గారిని కలిసి ఆయనకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిసి చెప్పి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. మరి ప్రపంచం మొత్తం మల్లకొల్లాలు అయిపోతుంది. ఒక పక్క ఇజ్రాయెల్, ఒక పక్క గాజా, అమాయక ప్రజలు చనిపోతున్నారు.
అనేక దుర్మార్గమైన పాలనలు ఇవన్నిటికీ ఆ యేసు ప్రభు ఒక మంచి అందరికీ ఒక సన్మార్గంలో తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కష్టాలన్నీ తీరుస్తారని నేను పూర్తిగా నమ్ముతూ ఈరోజు మరోసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.